పొరపాటున 7 కొండల వెంకన్న స్వామి ఈ తూరిన ఎనకొండలను దీవించినాడో చాలా పెద్ద యూట్యూబ్నే పోలుస్తానన్నా. అలాగైతేనే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకైతే కలుగుతుంది అన్నమాట. తీసుకోవాలి, టోకన్స్ ఏ టైంలో ఇస్తున్నారు అనే ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇక్కడ మీకు లాకర్స్ అండ్ కళ్యాణ కట్ట కూడా అవైలబిలిటీలో ఉంటుంది. మీరు ఎక్కడ రూమ్స్ కావాలంటే మీరు ఇక్కడే రూమ్స్ ట్రై చేయాలన్నమాట. ఇక్కడ టోకన్స్ పైకి రాగానే ఇక్కడే ఉంటుంది స్టార్టింగ్లోనే. స్టార్టింగ్లోనే మొదటి చెకింగ్ పాయింట్ తీసుకున్న టోకన్స్ ఇక్కడికి వచ్చి అయితే స్కానింగ్ చేయించుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకేష్ ట్రావెల్ బ్లాగర్. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఆడియో అయితే సరిగా రాలేదండి, అందుకే నేను ఈ వీడియోకి వెనకాల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. నేను ప్రజెంట్ గుడివాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నాను. మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 07153 SMVT బెంగళూరు స్పెషల్. ఇది నర్సాపూర్ నుంచి బెంగళూరు అయితే వెళ్తుందండి. ఇది ఒక వీక్లీ ట్రైన్ అండి. ఇది ప్రతి శుక్రవారం సాయంత్రం 5:55 గుడివాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు మార్నింగ్ 3:20 తిరుపతి అయితే చేరుకుంటుంది. SSC టోకన్స్, రూమ్స్, దర్శనానికి ఎంత టైం పడుతుందన్న ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇదిగోండి గాయస్, వచ్చేస్తుంది మన నర్సాపూర్ బెంగళూరు స్పెషల్ ప్లాట్ఫామ్ 3కి అయితే వస్తుంది. వ్యాగన్ HC అయితే పుల్ చేస్తుంది మన ట్రైన్ని. తీసుకున్న కోచ్ అయితే SI2. ఈ ట్రైన్కి రైట్ షేరింగ్ కూడా ఉందండి తిరువణమలైకి. మా ట్రైన్కి అయితే సిగ్నల్ ఇచ్చారు. ప్రజెంట్ టైం వచ్చేసి 5:56 అయితే అవుతుంది. గుడివాడ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. టైం చూసే కాడ ప్రజెంట్ 5:57 అయితే అవుతుంది. గుడివాడ స్టేషన్ అయితే ఫుల్ రెనోవేషన్ అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3లో ఇంకా అడిషనల్గా ఒక ప్లాట్ఫామ్ కూడా కడుతున్నారు. ప్రజెంట్ గుడివాడ స్టేషన్కి అయితే 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. ఇంకా 6, 7 ప్లాట్ఫామ్ కూడా కడుతున్నారు. వెరీ సూన్ అది కూడా కంప్లీట్ అయిపోవచ్చు. బై బాయ్ గుడివాడ జంక్షన్, మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోలో నేనైతే ఈ ట్రైన్ ఫుల్ డీటెయిల్స్ మీకు ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ తిరుమల వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో SSC టోకన్స్ ఏ టైంకి ఇస్తున్నారు ఆ టైంకి అయితే అప్డేట్ అవుతున్నాయి. మనం వెళ్ళబోయే నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి విజయవాడ. మొత్తం ఈ ట్రైన్కి ఎన్ని హాల్ స్టేషన్లు ఉంటాయంటే మొత్తం 24 హాల్ స్టేషన్లు అయితే ఉంటాయి. మన ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి మీద గుండా వెళ్ళట్లేదు. తిరుపతి మీద గుండా కాకుండా రేణిగుంట మీద గుండా డైవర్షన్ తీసుకొని కాట్పాడి నుంచి అయితే మన ట్రైన్ అయితే వెళ్తుంది బెంగళూరుకి. తిరుపతి రైల్వే స్టేషన్ కూడా తీసేస్తే మన ఈ ట్రైన్కి మొత్తం ఎన్ని స్టేషన్లో అవుతుందంటే 23 స్టేషన్లో అవుతుంది. స్టోర్ స్టేషను, డెస్టినేషన్ స్టేషను తీసేస్తే మొత్తం 21 స్టేషన్లో అయితే అవుతుంది. నేనైతే ఫుల్ ట్రైన్ జర్నీ చేయట్లేదు. మన ఈ ట్రైన్ కోచ్ పొజిషన్ చూసుకుంటే SLR కోచెస్ వచ్చి 2 ఉంటాయి, జనరల్ కోచెస్ వచ్చి 4 ఉంటాయి, స్లీపర్ క్లాస్ కోచెస్ వచ్చి 14 ఉంటాయి, సెకండ్ ఏసీ కోచెస్ వచ్చి 1 ఉంటుంది, థర్డ్ ఏసీ కోచెస్ అయితే 2 ఉంటాయి. ఇప్పుడిప్పుడే సన్సెట్ అయితే అవుతుంది. మనం
అయితే విజయవాడ స్టేషన్కి దగ్గరలో ఉన్నాం. రామవరపాడు స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం. ఎక్కడైతే మనకి స్టాప్ లేదు. మనం నెక్స్ట్ స్టాప్ వచ్చేసి విజయవాడ. ట్రైన్ అయితే స్లో చేస్తున్నాడు అక్కడ. ఇక్కడైతే మనకు స్టాప్ ఇవ్వలేదు. అఫీషియల్గా ఏదైనా సిగ్నల్ ఇష్యూ అనుకుంటా. ఉంది సాగుద్దా ఏంటి? హ్యాపీ సైడ్ గాయస్, మన ట్రైన్కి అయితే గుడివాడ నుంచి విజయవాడ వరకు స్లాక్ టైం అయితే ఉంది. 1:25 జస్ట్ 43 కిలోమీటర్లకి 1:25 స్లాక్ టైం అయితే ఇచ్చాడు. మన ట్రైన్ అయితే విజయవాడ చేరుకునేసరికి 7:15 అయితే అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 6:32 అయితే అయింది. అందుకని ఈ స్లాక్ టైం వల్ల ఈ ట్రైన్ అయితే మనకి ఈ స్టేషన్లో ఆపాడు అనమాట. ఈ ట్రైన్కి అయితే రేక్ షేరింగ్ ఉందండి తిరువణమలై తోటి. బెంగళూరు టు నర్సాపూర్ టు తిరువణమలై. బెంగళూరు నుంచి నర్సాపూర్ వెళ్ళేటప్పుడు 07154. అదే నర్సాపూర్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు 07153. టైం వచ్చి 6:47 అయితే అవుతుంది. ఇంకా మన ట్రైన్కి అయితే సిగ్నల్ రాలేదు. దాదాపుగా 18 మినిట్స్ నుంచి అయితే మన ట్రైన్కి రాకుంది. చూస్తున్నారుగా మొత్తం అందరూ జనాలు కిందకి పోయి అయితే వెయిట్ చేస్తున్నారు. స్పెషల్ ట్రైన్ కదండి, స్పెషల్ ట్రైన్ వైభవం అప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందు ఎన్ని చూడాల్సి వస్తుందో. 7:11 అయితే మన ట్రైన్కి సిగ్నల్ వచ్చింది అండ్ బయలుదేరిపోతుంది స్టేషన్ నుంచి మన ట్రైన్. దాదాపు ½ అన్ అవర్ పైన ఇక్కడ ఆపాడు. ఈరోజు జర్నీ అయితే అర్థమైపోతుందండి. ఆల్రెడీ 5 మినిట్స్ అయింది. విజయవాడ అవుట్స్కట్లో అయితే ఆపేసాడు. మన ట్రైన్ బయలుదేరిన తర్వాత ఫస్ట్ క్రాస్ ఓవర్. సో ఫైనలీ మనం 35 నిమిషాలు లేట్లో అయితే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్తుంది మన ట్రైన్. చాలామంది ఉంటున్నారే ట్రైన్కి క్రౌడ్. టైం చూసారు ఎంత అవుతుందో. ఈ ట్రైన్ 7:15కి రావాలి. ప్రజెంట్ టైం వచ్చేసి 7:50 అవుతుంది. విజయవాడ తర్వాత మనం వెళ్ళే ఆగే స్టేషన్ తెనాలి. 10 మినిట్స్ స్టాప్ తర్వాత మన ట్రైన్ విజయవాడ స్టేషన్ అయితే బయలుదేరిపోయింది. ప్రజెంట్ అయితే మనం 40 మినిట్స్ డిలే అయితే ఉన్నాం. అండ్ వెల్కమ్ టు తెనాలి. తెనాలి కోడ్ వచ్చేసి TEL. 7:49 రావాల్సిన టైము ఇప్పుడు టైం వచ్చేసి 8:44. దాదాపు దగ్గర గంట లేట్లు అయితే ఉంది మన ట్రైన్ ఇప్పుడు. అండ్ గాయస్, ఈ వీడియో అయితే ఎంత ఎక్కువగా ఉండిపోతుంది. నేను ఓన్లీ ఒక ట్రైన్ వీడియో కాకుండా నేను ఇదే వీడియోలోని తిరుమల దర్శనం కూడా కవర్ చేస్తాను. అలాగే SSC టోకన్స్ ఏ టైంకి ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు అనే అప్డేట్ కూడా మీకు ఇదే వీడియోలో నేను చూపిస్తాను. దాంతోపాటు శ్రీవారి మెట్ల మార్గంలోని కాలినడక కూడా ఇదే వ్లాగ్లో నేను కవర్ చేద్దాం అనుకున్నాను. అందుకని నేను మొత్తం ట్రైన్ వీడియో కాకుండా అన్ని స్టేషన్లు కవర్ చేయకుండా కొన్ని స్టేషన్లు మాత్రమే కవర్ చేస్తూ ఈ వీడియోని లెంత్ వీలైనంత వరకు తగ్గించడానికి నేను ట్రై చేస్తాను. ఎక్కడి నుంచి వస్తుంది ఇది? అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, నాగర్కోల్ జంక్షన్ చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.
అలాగే మన ట్రైన్ కూడా సిగ్నల్ వస్తుంది. సో నేను ఎప్పుడైతే పడుకుని పోతున్నాను, మళ్ళీ తిరిగి మార్నింగ్ అయితే కలుసుకుందాం. గుడ్ నైట్ అండ్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇది మరుసటి రోజు, టైం వచ్చేసి 2:30 అయితే అవుతుంది. ప్రజెంట్ అయితే మనం రేణిగుంట అవుట్స్కట్లో అయితే ఉన్నాం. చెప్పాను కదా, మన ట్రైన్ అయితే తిరుపతి మీద కూడా వెళ్ళట్లేదు. రేణిగుంట నుంచి డైవర్ట్ తీసుకుని వయా కాట్పాడి జంక్షన్ వైపు అయితే వెళ్తుంది. అండ్ వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. 2:45 అయితే మనం రేణిగుంట చేరుకున్నాం. అదే ప్లాట్ఫామ్ నెంబర్ 3లో కనిపిస్తుంది కదా, అదే మనం వచ్చినప్పుడు ట్రైను. అది ఇప్పుడు వయా కాట్పాడి వైపు అయితే డైవర్షన్ తీసుకుంటుంది లెఫ్ట్ సైడ్కి. మనకు రైట్ సైడ్కి వెళ్ళిపోతే తిరుపతి, ఇదైతే లెఫ్ట్ సైడ్కి డైవర్షన్ తీసుకుంటుంది. నెక్స్ట్ నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాను. ఇక్కడికి మనకి ఇప్పుడు గుంటూరు తిరుపతి ఎక్స్ప్రెస్ అవుతుంది. చూస్తున్నారు కదండి జనాలు ఇక్కడ అంతానే. వీళ్ళు మొత్తం అందరూ మన ట్రైన్ దిగిన జనాలే. తిరుపతి ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ లిటరలీ. తిరుపతి స్టేషన్ అవుట్స్కట్లో అయితే ఉన్నాం. మార్నింగ్ వ్యూస్ అయితే మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. నైట్ అయిపోవడం వల్ల ఏమీ కనబడట్లేదు. ఏడుకొండ వెంకటరమణ గోవింద గోవింద. అండ్ ఫైనల్లీ మనం తిరుపతి స్టేషన్కి అయితే చేరుకున్నామండి. ఈ ట్రైన్ వచ్చేసి గుంటూరు నుంచి తిరుపతి వరకే ఉంటుంది. తిరుపతి అవుట్స్కట్ మొత్తం అంతా ఫుల్ కన్స్ట్రక్షన్తో అవుతుంది. ఇది చాలా రోజుల నుంచి అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకైతే కంప్లీట్ అవ్వాలి. కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఎదురుకుండా ఉన్నాం. లెఫ్ట్ సైడ్ వచ్చాం. బయటకు వచ్చాక మధ్యాహ్నం 2 గంటలకు ఇస్తారు. ఈ రోజు టోకన్ తీసుకుంటే రేపు దర్శనము. టోకన్ లేకుండా కొండకెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి టోకన్ లేకుండా కొండకెళ్ళి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. గాయస్, శ్రీవారి మెట్టు దివ్య దర్శనం టోకన్స్ తీసుకోవడానికి అయితే లైన్లోకి వస్తున్నాం. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 11:30 అయ్యింది. 2 o'clock నుంచి 4 o'clock మధ్యలో అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు టికెట్ తీసుకున్న తర్వాత ఇస్తాను. మోస్ట్లీ ఆధార్ కార్డ్ అయితే క్యారీ చేయాలన్నమాట. క్రౌడ్ ప్రజెంట్ అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు. జస్ట్ ఇప్పుడిప్పుడే ఫుల్ అవుతున్నారనమాట క్రౌడ్. గాయస్, ఇప్పుడైతే టికెట్ తీసుకోవడం జరిగింది. శ్రీవారి మెట్టు సర్వదర్శనం టికెట్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం మీరు శ్రీవారి మెట్టు నుంచి వెళ్తూ ఉంటే భూదేవి కాంప్లెక్స్ అయితే ట్రై చేయండి. క్రౌడ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే రేపు మార్నింగ్ 11 గంటలకు స్టార్ట్ అయితే వచ్చింది. ఇదివరకు అయితే మనకి రాత్రి 12 గంటలకు అయితే ఇచ్చేవారు సర్వదర్శనం టోకన్స్. అదే ఈ 2 days మీకు ఇప్పుడు టోకన్స్ టైమింగ్ అయితే మారాయి. ఎవ్రీడే మధ్యాహ్నం 2 నుంచి 4 o'clock ఆ టైంలో అయితే ఇస్తున్నారు. టోకన్ స్లాట్స్ ఎప్పుడు ఇదే టైం ఉంటుందని అయితే మాత్రం నమ్మకం పెట్టుకోకండి. మీరు తిరుపతి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి కనుక్కోండి. టోకన్ స్లాట్స్ అయితే టైమింగ్స్ మారుతూ ఉన్నాయి, ఒకే టైమింగ్ ఉండదు. మీరు వచ్చిన తర్వాత టోకన్స్ ఏ టైంకి ఇస్తున్నారనేది ఇక్కడ కనుక్కొని దర్శనం అయితే ప్లాన్ చేసుకోండి. హాయ్ అండి, ఇది మరుసటి రోజు మార్నింగ్. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 7:15 అయితే అవుతుంది. మేము మెట్ల మార్గం గుండా శ్రీవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. మనం ఇప్పుడు వెళ్తున్న మెట్ల మార్గం అలిపిరిగుండ అయితే కాదు, శ్రీవారి మెట్ల గుండా అయితే వెళ్తున్నాము. చెప్పాను కదండి, నిన్న అయితే మనం శ్రీవారి దివ్య దర్శనం టోకెన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకైతే మన లగేజ్ పెట్టేసి మన ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం పదండి. ఎవడో ఒక దొండ కూడా వచ్చాడు. మేమందరూ ఒక దండుపాలెం అన్నమాట. మొత్తం గ్యాంగ్తో అయితే వెళ్తున్నాము. హాయ్ 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 చెప్పండి అందరూ. బాయ్ బాయ్ కాదు, హాయ్ చెప్పు. శ్రీవారు మెట్టు మార్గం కిందనే ఉచిత ఉచిత లగేజెస్ అయితే ఉంటాయండి. ఎక్కడ మీ బ్యాగ్కి లాక్ అయితే వేసుకొని
మోస్ట్లీ మీరు మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే మీ బ్యాగ్స్కి లాక్స్ అయితే వేయాలి. లాక్స్ అయితే వేయకుండా వీలైతే తీసుకోరు ఇక్కడే మీకు లాక్స్ గట్రా దొరుకుతాయి చిన్నవి, అదైతే లాక్ వేసుకొని మీ బ్యాగ్ మీరు డిపాజిట్ చేస్తే ఈ బ్యాగులు పైన కలెక్ట్ చేసుకోవాలి. పైన కూడా ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియో చూపిస్తాను చూడండి. ఇది శ్రీవారి మెట్లు స్టార్టింగ్ పాయింట్ అండి. మనమైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మెట్లు మార్గం గుండా నడడం అయితే స్టార్ట్ చేద్దాం. మొదటి మెట్టు అయితే ఎక్కుతున్నాం మనం ఇప్పుడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రెండో మెట్టు. మొత్తం నీకు ఈ శ్రీవారి మెట్లో ఎన్ని మెట్లు ఉంటాయో తెలుసండి. శ్రీవారి మెట్టు నడక మార్గం మొదలు మొత్తం మెట్లు 2388 మెట్లు అయితే ఉంటాయి. తిరుమలకు 2 కిలోమీటర్లు 2.1 కిలోమీటర్ అయితే ఉంటుందన్నమాట. మనకి శ్రీవారి మెట్టు అయితే ఏంటంటే అలిపిరి మెట్టుకి శ్రీవారి మెట్టుకి ఇది ఒక శ్రీవారి మెట్టు షార్ట్ కట్ అండి. ఇక్కడ నుంచి మనకి తక్కువ మార్గం ఉంటుంది, అలాగే మొత్తం మెట్లే ఉంటాయి, ఎక్కడ రోడ్డు మార్గం అయితే ఉండదు. మొత్తం మెట్లు కూడా మీకు ఏటవాలుగా ఉంటాయి, చూపిస్తా చూడండి. మెట్లు ఎక్కడమైతే కష్టం అంటారు, కానీ శ్రీవారి మెట్ల ద్వారా అయితే మీకు తిరుమల చేరుకోవడం చాలా చాలా దగ్గర అన్నమాట. ఓం నమో వెంకటేశాయ. స్టార్టింగ్ మనకి అడుగు పందులు కనిపించాయి. ఆ ఒక్క అడుగు పందులనే కాదు, మనకి దారిలో వెళ్తుంటే దారి మార్గం గుండా మధ్యగా చాలా వన్య జంతువులు అయితే కనిపిస్తాయి. గోపీ జనలోల గోవింద గోవర్ధనోదార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద. ఇక్కడ చూసుకుంటే కనిపిస్తుంది చూసారా, శ్రీవారి మెట్టు యందు జారీ చేసిన దర్శనము టోకన్ మార్గం మధ్యలో మెట్టు నంబర్ 1200 మెట్టు వద్ద తప్పనిసరిగా స్కాన్ చేసుకోవాలి. లేని ఎడల శ్రీవారి దర్శనకు అనుమతి లేదు. మీరు తీసుకున్న టికెట్, శ్రీవారి మెట్టు టికెట్ ఏదైతే ఉంటుందో అది 1200 మెట్టు దగ్గర తప్పనిసరిగా స్కానింగ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మెట్లు చూడండి, చాలా వాలుగా ఉన్నాయి పైకి. ఇప్పటిదాకా మామూలుగా ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం చాలా స్ట్రైట్గా ఉన్నాయి. ఇదేనమాట మెట్లు. ఇవి చాలా హైట్గా ఉన్నాయి బాగా. అదనమాట, మనకి ఇక్కడ 1200 అయితే కదండి. మనం తీసుకున్న టోకన్స్ ఇక్కడికి వచ్చి అయితే స్కానింగ్ చేయించుకోవాలి. నా స్కానింగ్ అయితే అయిపోయింది. ఇదన్నమాట మన పొజిషన్. కొండపైన వ్యూ ಮಂಜುನಾಥ್ ಅವರು ಮತ್ತು ಶವಲವಯ್ಯ ಅವರು బయలుకొప్ప. మోకాల పర్వతం అంటారు కదా, అది ఇదేనండి అసలైన మోకాల పర్వతం అంటే. చూస్తున్నారా ఎంత హైట్ ఉన్నాయో మెట్లు. మెట్లు ఎక్కుతుంటే మోకాలకు తగులుతున్నాయి, అలాగుంది.
ఇంకా పైకి ఎక్కాలి అలాగా. చిన్న రాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఎవరో 1 by 1 పేర్చినట్టు ఉంది ఆ రాయి అయితే. కనిపిస్తుందా? జూమ్ చేస్తాను. అదిగోండి. అండ్ సో మనం ఇప్పటికి 1800 మెట్లు అయితే ఎక్కాం. ఇంకా 588 మెట్స్ అయితే, ఇంకా 588 స్టెప్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్లీ 2000, ఇంకా 388 అయితే ఉన్నాయి. సో గాయస్, మనం అయితే సక్సెస్ఫుల్గా శ్రీవారి మెట్లు అయితే కంప్లీట్ చేస్తాం. ఓం నమో వెంకటేశాయ. అదనమాట గైస్ ఫ్రెండ్స్, మెట్లు అయితే తక్కువ ఉన్నాయి కానీ ఎక్కడైతే చాలా కష్టం అనమాట. తొందరగా చేరుకోవాలంటే మాత్రం శ్రీవారి మెట్లు చాలా బెస్ట్. దారిలో ఎక్కడ మీకు ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ దొరకట్లేదు, కిందన మాత్రం ఉంటున్నాయి. ఇది గమనించండి. వచ్చేటప్పుడు ఫుడ్ కానీ వాటర్ కానీ గ్యాదర్ చేసుకోవడం చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ అయితే మనం దర్శనానికి వెళ్ళిపోతాం. గాయస్, మాకైతే స్టెప్స్ ఎక్కడానికి 2 hours అయితే పట్టింది. 7:40కి అయితే స్టార్ట్ చేసాం. ఇప్పుడైతే 9:40 అవుతుంది. మనమైతే ఇప్పుడు మన లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకోవాలి. వెళ్దాం పదండి. అంటే మనం మెట్లు పైకి ఎక్కగానే మనం కింద లగేజ్ ఇచ్చాం కదా, మెట్లు కిందనే ఉంటుంది లగేజ్ ఇచ్చేది. ఆకాశమైన పైకి ఎక్కగానే మనకి పైన కలెక్ట్ చేసుకోవడం కూడా మనకి రాగానే కొంచెం ముందుకు రాగానే ఉంటుంది. ఇక్కడ మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. ఇదేనండి కొత్తగా కట్టిన వెంకటాద్రి నిలయం. ఇక్కడ మీకు లాకర్స్ అండ్ కళ్యాణ కట్ట కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది అంటే బస్ స్టాప్కి పక్కనే ఉంటుంది. ఇదే సిఆర్ఓ ఆఫీసు. మీకు కొండపైన రూమ్స్ కావాలంటే మీరు ఇక్కడే రూమ్స్ ట్రై చేయాలన్నమాట. ఇక్కడ టోకన్స్ ఇస్తారు, ఇక్కడ రూమ్స్ బుక్ చేసుకోవాలి. మీకు అది ఎక్కడ ఉంటుందంటే మీకు ఇలా స్ట్రేట్కి వెళ్ళకపోతే బాలాజీ బస్ స్టాండ్, ఆ బాలాజీ బస్ స్టాండ్ పక్క నుంచి మీరు డౌన్కి వెళ్ళండి. ఇంకా ఇక్కడ షాపులు గట్రా కనిపిస్తాయి. ఈ షాపులు గట్రా కనిపిస్తాయి. ఆ షాపులకి ఆపోజిట్గానే ఉంటుంది సిఆర్ఓ ఆఫీస్. మీరు స్వామివారి దర్శనానికి వెళ్ళే ముందు పాటించాల్సిన ఒక నియమం ఏంటంటే ఈ కోనేటిలో స్నానం చేసి వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతే మన స్వామివారం అయితే దర్శనం చేసుకోవాలి. అలాగైతేనే స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మనకైతే కలుగుతుంది అన్నమాట. గాయ్స్, మనకి శ్రీవారి మెట్టు దర్శనంగా ఉందో చూసారా, అదైతే మనకి శ్రీవారి మెట్టు నుంచి పైకి రాగానే మీకు రోడ్డుకి ఆపోజిట్టే ఉంటుంది ఎంట్రన్స్. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆ ఎంట్రన్స్ నుంచి లోనకి వెళ్ళిపోవచ్చు. ఇదే ఆ ఎంట్రన్స్ అనమాట. మీకు సర్కిల్ దగ్గర ఉంటుంది ఎగ్జాక్ట్గా. గాయస్, నేనైతే ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఏముందో అది ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ. నా దర్శనం అయితే పూర్తి అయిపోయిందండి. చాలా చక్కగా అయితే జరిగింది దర్శనం. స్వామివారిని అయితే చాలాసేపు చూశాను. నా దర్శనం అయితే 6 గంటల్లో అయితే పూర్తయింది. మనకి టోకెన్ మీద అయితే 1 లడ్డు ఇస్తారు. మీకు ఏదైతే టోకెన్ ఇస్తారో ఆ టోకెన్ మీద మీరు ఎంటర్ అయ్యే అడ్రస్ కూడా దాని మీద ఉంటుంది, గమనించండి. అలాగే ఈ వీడియో అయితే నేను ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. తిరుమల ఎవరైతే వెళ్ళేవారు ఉంటారో వారికి ఈ వీడియో అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.